హలో ఎవ్రీవన్. మేమైతే అజ్మూల శివ టెంపుల్ పూర్తి చేసుకొని ఇప్పుడు మేము ఎగ్జాక్ట్ కోవలం బీచ్కి అయితే వెళ్తున్నాము. సో కోవలం బీచ్ అనేది ఇంటర్నేషనల్ బీచ్. ఈ కోవలం బీచ్ అనేది హార్ట్ ఆఫ్ ద త్రివేంద్రంకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కోవలం బీచ్కి వచ్చి చూసేసి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ బ్లాక్ శాండ్ బీచ్ అండ్ కోవలం ఫోర్ట్ కూడా ఈ బీచ్లో ఉంటుంది. కంప్లీట్ వచ్చేసి ఇది ఒకప్పుడు ట్రావెన్కోర్ సామ్రాజ్యం అంటే ట్రావెన్కోర్ స్టేట్లో వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అసలు బీచ్. సో ఎప్పటి నుంచి కూడా దీనికి బ్రిటిషర్స్ కానీ మెయిన్ డచ్ వాళ్ళు కానీ మెయిన్ ఫారినర్స్ వచ్చేసి ఎక్కువ విజిటింగ్ చేసే బీచ్ ఏంటంటే ఈ ఒక కోవలం బీచ్. సో మేము వచ్చేసి ఎగ్జాక్ట్ ఇంకా ఈ మెయిన్ రోడ్లో వెళ్ళిపోతున్నాం. ఇంకా సో ఇది త్రివేంద్రం నుంచి ఎగ్జాక్ట్ 17 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్. సో బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. బస్సెస్ ఛార్జెస్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి ఈస్ట్ ఫోర్ట్ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ కోవలం బీచ్కి. సో మేమైతే వచ్చేసాం. సో దిస్ ఇస్ ద వే టు కోవలం బీచ్, కోవలం ఇంటర్నేషనల్ బీచ్. సో మేమైతే ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. నేను ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చూస్తున్నారా ఇక్కడ అన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఐటమ్స్ ఇక్కడ. బట్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్. సో ఈ కాస్ట్ అనేది కొనగాకండి అసలుకి, చాలా ఎక్కువ అసలుకి. సో నేనైతే ఎంకరేజ్ చేయను. బయటకి మనం వచ్చాము బీచ్ చూసేసుకొని ఇంకేమన్నా ప్లేసెస్ చూసేసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఈ యొక్క కోవలం బీచ్లో వచ్చేసి ఇప్పుడు అలౌ చేయట్లేదు ఎవరిని, ఎందుకంటే డేంజర్ సిగ్నల్స్ ఉన్నాయి. బికాస్ ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేసి అలలు వచ్చేసి చాలా ముందుకు వస్తున్నాయి. సో రీసెంట్గా చనిపోయారంట 4 మెంబర్స్ 5 మెంబర్స్. సో అందుకని పంపించట్లేదని చెప్పారు ఆటో డ్రైవరు. సో ఇది వచ్చేసి కోవలం బీచ్ దగ్గర ఉన్న రిసార్ట్ చాలా బాగుంది అసలుకి. ఈ స్టైల్ చూడండి, మొత్తం కేరళ స్టైల్, మొత్తం వుడ్ కూడా ఇటు సైడ్ అంతా చాలా బాగుంది. సో ఇంకా నిదానంగా వెళ్తూ ఉన్నాం. ఇంకా డౌన్కి వెళ్ళిపోతే బీచ్ వస్తుంది, దూరంగా కనిపిస్తుంది అదే బీచ్, కోవలం ఇంటర్నేషనల్ బీచ్. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ టూరిస్టులు ఫారినర్స్ ఎందుకు వస్తారంటే మెయిన్ యోగా చేసుకోవడానికి. యోగాకి కేరళ ఫేమస్ అసలుకి. యోగా కానీ ఇంకా చాలా ఆయుర్వేదిక్ రిలేటెడ్ చాలా యోగా ఆసనాలు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఈ కేరళకి అందుకని ఫారినర్స్ వస్తూ ఉంటారు. సో దూరం చూడండి ఆ బ్లాక్ శాండ్ బీచ్ ఎలా ఉందో, కంప్లీట్ బ్లాక్ శాండ్ అసలుకి. ఆ వేవ్స్ కానీ ఎంత బాగుందో కదా. సో ఇంకా వెళ్దాం పదండి, కిందకి వెళ్దాం పదండి. సో చాలా బాగుంది అసలుకి వ్యూ.
సో మీరు చూస్తున్నారు ఇక్కడ డేంజర్ ఏరియా అని పెట్టారు. డోంట్ టేక్ బాత్ హియర్ అని పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక తాడు కట్టేసారు చూసారా. ఇది వర్కలా నుంచి ఉంది. వర్కలా నుంచే కాదు, గోవా నుంచి మొత్తం ఇలాగా బీచ్లోకి అలౌ చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ వేవ్స్ అనేవి చాలా ఫ్రంట్గా వస్తున్నాయి. ఇంతకుముందు చాలా దూరంలో ఉండేవి. సో అందుకని ఎవరికి అలౌ చేయట్లేదు. ఇక్కడ చనిపోయారంట 4 మెంబర్స్. ఇంత ఎవరు నార్త్ ఇండియన్స్ ఎవరు చనిపోయారంట. సో బీచ్లోకి. సో అందుకని ఇప్పుడు ఎవరు పంపించట్లేదు బీచ్కి అయితే. చాలా ప్రశాంతంగా ఉంది అయితే ఇక్కడైతే, పీస్ఫుల్. కొంచెం ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోతే మనం లైట్ హౌస్ కూడా చూడొచ్చంట. ఇంకా ఈ నుంచి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ ఉంది. సో ఇంకా నడుచుకుంటూ చూపిస్తాం మీకు. అది కూడా చాలా బాగుంటుంది. అది ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ బీచ్. కానీ కేరళ అంటే బీచెస్ అండ్ కేరళ అంటే కోకోనట్ ట్రీస్. అందుకని ఇంకొకటి టెంపుల్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. సో మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం వచ్చేసి మేము జటాయు, వర్కలాలో ఉన్న క్లిఫ్ కానీ, వర్కలా చుట్టుపక్కల ఉన్న నైట్ లైఫ్ కానీ, ఇంకా ఆ నుంచి త్రివేంద్రంకి వచ్చాం. త్రివేంద్రంలో వచ్చేసి సో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూసుకున్నాం. దాని తర్వాత అజముల శివ టెంపుల్, అక్కడి నుంచి బలరాంపుర ఇటు సైడ్ నుంచి తిరుక్కుంటూ. సో మేము అదంతా త్రివేంద్రం చుట్టుపక్కల మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా ఇక్కడ కోవలంకి వచ్చాం. ఇంకా కోవలం నుంచి ఇంకా డైరెక్ట్ ఇంకా లైట్ హౌస్కి వెళ్ళిపోతాం ఇంకా. సో చూద్దాం, లైట్ హౌస్ చాలా బాగుంటుంది అయితే. అది బ్రిటిష్ కాలంలో ఎప్పుడో కట్టారు. అది చాలా అంటే హిస్టరీ కలిగిన లైట్ హౌస్ అది. చూడండి ఎంత బాగున్న క్లియర్ బ్లూ స్కై. ఇది కంప్లీట్ బ్లాక్ శాండ్ బీచ్. అసలుకి ఇంత బ్లాక్ ఉంది చూడండి. అసలు సముద్రం చాలా రఫ్గా ఉంది చూడండి. ఎంత రఫ్గా ఉంది. అలలు చూడండి ఎంత ముందుకు వస్తుంది. అందుకని ఎవరిని అలౌ చేయట్లేదు. ఒక్క మనిషి కూడా కనపడట్లేదు మనకి. సో చూస్తున్నారు కదా, అదే లైట్ హౌస్. కోవలం ఇంటర్నేషనల్ బీచ్లో ఫేమస్ లైట్ హౌస్. చాలా పెద్ద బాగుంటుంది అసలు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ బాగుంది మనీ
నీడ ఉందా? ఫైనల్లీ మనమైతే లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఇది కింద ఉన్నాం. ఇప్పుడు చూడండి మనం అదంతా నడుచుకుంటూ వచ్చాము. అక్కడి నుంచి ఆ ఎండ్ నుంచి మనం మొత్తం నడుచుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు స్టెప్స్ ఇది కొంచెం ర్యాంప్లా ఉంది. అయ్యా చాలా బాగుంది ఈ ప్లేస్. చా అసలు జరిపాడు. దా 4Kలో వస్తుంది. మీ మమ్మీకి చూపి ఓకేనా అని. 4Kలో వస్తుంది. నీట్గా ఎడిట్ చేసి కావాలంటే ఎక్స్ట్రా 2000 3000 ఖర్చు పెట్టి మంచి తమిళలో ముట్టిస్తాం. ఫోటో సో ఫైనల్లీ మనం లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది. అసలు చాలా చాలా అందంగా ఉంది. బా కోకోనట్ ట్రీస్ కానీ ఆ బీచ్ కానీ దూరం నుంచి పోర్ట్ కనిపిస్తుంది. బా సూపర్ కదా అసలు. ఆసమ్ 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 బీచ్.
ఇప్పుడు లైట్ హౌస్ చూపిస్తా పడుతుంది. ద ఫేమస్ 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 లైట్ హౌస్. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. ఎవరు ఏలాడుతున్నారు? తెలుగు రాదు. సో ఇప్పుడు చూడండి వ్యూ ఎంత బాగుంది అసలుకి. చాలా చాలా బాగుంది వ్యూ అసలుకి. ఆసమ్ అసలు నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. అద్భుతమైన కోవలం లైట్ హౌస్ ఆసమ్ కదా. మీకు కానీ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు, కామెంట్ ఎవరు చేయట్లేదు. ఇప్పుడు లైట్ హౌస్ మనం టికెట్ తీసుకున్నాం. టికెట్ 25 రూపీస్ కాస్ట్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ఇంకా లోపలికి లైట్ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యాం. సో ఎంట్రన్స్లో ఇంకా కొంచెం స్టెప్స్ ఎక్కితే మనకి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. సో లైట్ హౌస్ పైకి వచ్చేసాం. ఇది పైనుంచి వ్యూ, లైట్ హౌస్ పైనుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి.
ఇక్కడైతే పోర్ట్ అనేది ఉంది. ఈ పోర్ట్ వచ్చేసి కోవలం పోర్ట్. సో ఇంకా లైట్ హౌస్ చూసేసుకొని మేము కిందకు వచ్చేసాం. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ, అసలు చాలా బాగుంది వ్యూ. ఈ యొక్క లైట్ హౌస్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో కట్టిన లైట్ హౌస్ ఇది. ఫేమస్ కోవలం బీచ్ లో ఇది ఒక చాలా బాగుంటుంది. కొండ పైన ఉంటుంది కరెక్ట్గా లైట్ హౌస్ ఇది. చుట్టుపక్కల మొత్తం కోకోనట్ ట్రీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. సో మేము ఇంకా కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిపోయి ఇంకా వచ్చేసి త్రివేంద్రంకి వెళ్ళాలి. ఇంకా వెళ్ళిపోతాం. ఇక్కడ మొత్తం షాపింగ్ ఏరియా ఉంది. షాపింగ్ ఏరియా ఇవన్నీ చూసేసుకొని ఇంక వెళ్తూ ఉన్నాం.